ఇందాకటి వీడియో అండి, కంటిన్యూయేషన్ ఇది. నేను ఇందాక అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి స్టవ్ ఆర్పేసానండి, ఆనియన్ వేసాక. ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసి కలిపేసానండి. ఆ తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సిమ్ మీద పెట్టి మనం ఏదైతే రైస్ వేసుకున్నామో క్వాంటిటీ అండి, దాన్ని మనం మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఏమీ లేకపోయినా సరేనండి, అది లేదు ఇది లేదని మనం బాధపడకుండా ఉన్న దాంతో చేసుకోవాలండి రెసిపీస్. ఉన్నప్పుడు అన్నీ చేసుకోవాలి, ఏది లేనప్పుడు ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి. దీన్ని కొద్దిగా వేడి చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. మనం ఏది చేసినానండి, ముందుగా కొద్దిగా స్టవ్కు వేయాలండి. ఆ తర్వాత కొద్దిగా కాకులకు ప్లేట్లో తీసి బయట ఆవరణలో పెట్టాలి. కొద్దిగా దేవుడికి కూడా మనం ఇందులోంచి తీసి పక్కన పెట్టుకోవచ్చండి, ఏమి కాదు. మనం చేసుకున్నది దేవుడికి కూడా పెట్టొచ్చండి.